హలో అందరికీ. ఈరోజు డిన్నర్లోకి బీన్స్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకుంటాము. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసి బాగా వేపుకుంటే ఆనియన్స్ చాలా త్వరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన బీన్స్ వేసి ఆయిల్ ఒక 2 సెకండ్స్ వేయించిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే బీన్స్ అనేది చక్కగా మగ్గిపోతుంది. చాలామంది బీన్స్ ఫ్రై కానీ కర్రీ కానీ చేసేటప్పుడు బీన్స్ ఉడకదని చెప్పేసి కుక్కర్లో ఆవిరి పెట్టి తర్వాత కర్రీ చేస్తారు. కానీ ఇలా కూడా చేయొచ్చు. బీన్స్ త్వరగానే ఉడుకుతుంది, ఇంకా పచ్చి వాసన కూడా ఏముంటుంది. వేసి ఇలా మూత పెట్టేస్తే చూసారు ఇక్కడ బీన్స్ ఎంత చక్కగా మగ్గిపోయిందో. సాల్ట్ వేసాం కాబట్టి బీన్స్ ఇంకా పచ్చి వాసన కూడా ఏముండదు. ఇలా వేసిన తర్వాత బీన్స్ బాగా వేపుకోవాలి. చూసారా కలర్ కూడా ఏం మారలేదు, అలాగే మంచిగా గ్రీన్ కలర్లో దాని న్యాచురల్ కలర్లో ఉంది. దీని కలర్ మార్చుదాం. దీని కలర్ మార్చడానికి దీంట్లో కొద్దిగా పసుపు ఇది హెర్బల్ పసుపు, న్యాచురల్ పసుపు వేసి ఇంకా మిగతావన్నీ మసాలాలు వేసుకోవాలి. ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అట్లా పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత పసుపు అనేది వాటన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. అప్పుడు కలర్ కూడా మంచిగా వస్తుంది, కర్రీ కూడా చూడడానికి లుక్ బాగుంటుంది. చాలామంది ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు కట్ చేసి కానీ వెల్లుల్లిపాయలు మాత్రం పేస్ట్ చేసుకొని వేస్తారు. కానీ ఇక్కడ నేను మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ అనేది అది పచ్చి వాసన అనేది స్మెల్ రాకుండా బాగా కలుపుకుంటే వేపుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది. లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. కారం, ఉప్పు, టమాటో అన్నీ వేసిన తర్వాత చూసారా ఇక్కడ మన కర్రీ ఎలా వచ్చిందో మంచి కలర్లో ఉంది. ఈ ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లో చేశాను కాబట్టి మీకు మంట కనపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ నేను వాడింది స్టీల్ కడాయి కాబట్టి మాడిపోకుండా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే చేశాను. లాస్ట్లోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మన కర్రీ రెడీ. సింపుల్గా బీన్స్ కర్రీ ఈరోజు డిన్నర్లోకి. దీనికి కాంబినేషన్ ఏంటో తెలుసా? చూసారా కర్రీ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ కర్రీ రెడీ. సింపుల్గా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా కర్రీ చేసుకున్న తర్వాత ఈరోజు డిన్నర్లోకి అమ్మ దీనికి కాంబినేషన్ రొట్టెలు చేసింది. తెలంగాణ స్పెషల్ జొన్న రొట్టెలు. ఇవి నేను చేయలేదు, అమ్మ చేసింది. ఇంకా మనం చేసిన స్టార్ ఆఫ్ ది ఐటమ్ బీన్స్ కర్రీ, ఇంకా వైట్ రైస్. ఇది ఈరోజు మా డిన్నర్. జొన్న రొట్టెలు ప్లస్ బీన్స్ కర్రీ. చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. రొట్టెలు కూడా స్మూత్ మెత్తగా బాగుంటాయి. జొన్న రొట్టెలు విత్ బీన్స్ ఫ్రై, బీన్స్ కర్రీ. ఇది ఈరోజు మా డిన్నర్. మరి మీరేం చేశారు డిన్నర్లోకి కామెంట్ చేయండి. అంతే ఈరోజు వీడియో. బాయ్ బాయ్.